మష్రూమ్ కిచిడి. కిచిడి కూడా సూపర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, అసలు మష్రూమ్ కిచెన్ చాలా చిన్నగా చెప్పావు, కానీ ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా ఉన్నాయి. వెజిటబుల్స్ అండ్ మిల్లెట్స్ తీసుకొచ్చావు. ఆబ్వియస్లీ కిచిడి అనగానే మనం ఆ పెసరపప్పు ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పర్ఫెక్ట్గా ఉంది. సో మనం రైస్తో కాకుండా మిల్లెట్స్తో చేసుకుంటాం. ఎస్ అవును, అండ్ అలాగే గ్రీన్ లీఫీ కూడా యాడ్ చేస్తున్నాం. ఎస్ సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో మనం గీతో చేస్తున్నాము. ఒక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర. సో ఆల్మోస్ట్ మనం పోపు అండ్ ఎవ్రీథింగ్ ఇందులోనే మిక్స్ చేసేస్తాం. ఇందులోనే మిక్స్ చేసేస్తాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఆవాలు, ఓకే. సో కొంచెం వేగాలి. సో ఇలా ఇన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాము అండ్ ఆకుకూరలు అండ్ మష్రూమ్స్. సో అన్నీ కొంచెం హెవీగా అవుతుంది కాబట్టి నైట్ టైం ప్రిఫరబుల్ అయ్యింది. సో ఎనీవే మనం ఇందులో కినోవా యాడ్ చేసాము అండ్ వెజీస్ అన్నీ కూడా మంచి ఫైబర్ మనకు, కాబట్టి మనం నైట్ టైంలో కూడా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ అనేది మనం చూస్తూ యూస్ చేయాలి. ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఎండుమిర్చి, ఓకే. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో యూజువల్గా కిచిడి అంటేనే కొంచెం సిక్ పీపుల్కి అలా ఇస్తూ ఉంటారు, కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. బట్ మనం కొంచెం టేస్టీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బోల్డ్ అనే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఎస్ అవును. సో నార్మల్లీ ఎవరైతే హోల్ డే కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో, కొన్ని జాబ్ కూడా అలాగే ఉంటుంది, లైక్ బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం, లైక్ అంటే ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్ళడం కానీ బయటకి ఎప్పుడైనా టూర్ అలా వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది ఎక్కువగా మనం ఆయిల్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో నైట్ మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలాంటి కొంచెం సెమీ సాలిడ్ డైట్ తీసుకుంటే డైజెషన్ ఇష్యూ కూడా ఉండదు. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత వెజీస్ అన్నీ కూడా ఇందులో సార్ట్ చేసేసుకోవాలి. ముందుగా ఆలు, టొమాటో, ఆ తర్వాత క్యారెట్, బఠానీ కూడా, పాలకూర, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్, ఓకే. సో ఇదే కొంచెం మంచి ఫిల్లింగ్ గా అనిపిస్తుంది యాక్చువల్గా. సో నెక్స్ట్ నెక్స్ట్ స్పైసెస్ వేసేద్దాం. ముందుగా కారం, ఉప్పు, నెక్స్ట్ పసుపు, ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా, వావ్ సో పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. ఎస్ అవును. ముందుగా కినోవా సో ఆల్రెడీ నానబెట్టింది. ఆ తర్వాత పెసరపప్పు కూడా,
అండ్ నిజంగా అంటే కొంచెం ఆ వెజిటబుల్స్ కటింగ్ ఇదంతా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే కుకింగ్ మాత్రం చాలా ఈజీ అన్నమాట. అవును. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసిద్దాం. వాటర్ వేసేసి మనం క్యాప్ పెట్టేద్దాం. సో ఆల్రెడీ మనం ఉప్పు కొంచెం వేస్తాం కదా. ఎస్, అవును. వావ్, సో మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్లింగ్ అనిపిస్తుంది, కొంచెం తీసుకున్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. సో ఇది మనం యాక్చువల్లీ 1 కప్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఎవరైతే లంచ్ అండ్ డిన్నర్ కొంచెం లేట్ చేస్తారో అని అనుకుంటారో వాళ్ళు దానికన్నా బిఫోర్ మీల్, లైక్ లంచ్ అయితే బ్రేక్ఫాస్ట్, ఒకవేళ డిన్నర్ లేట్ అవుతుంది అంటే లంచ్లో కనుక కొంచెం ఒక 1 బౌల్ లేదంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు తీసుకుంటే సటైటీ వాల్యూని అనేది చక్కగా మెయింటైన్ చేస్తుంది. ఇది డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ కూరకి ఆకలిస్తూ ఉంటుంది, ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంతలా ఆకలిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఇలాంటి ఫుడ్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. 1 బౌల్ ప్రిఫర్ చేయాలి చేసినప్పుడు. సో పర్ఫెక్ట్, ఇదైతే చక్కగా మన ఇద్దరికి 2 బౌల్స్ అవుతుంది, ప్రశాంతంగా తినొచ్చు. ఓకే, కాస్త కుక్ అవ్వనిద్దాం. ఓకే పర్లేదు. సో కుక్ అయిపోయింది, ఒకసారి చూసేద్దాం. చూసేద్దాం. సో పర్ఫెక్ట్ గా కిచిడి కన్సిస్టెన్సీ అయితే మనకు వచ్చేసింది. ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసిద్దాం. వావ్, ఓకే లాస్య, మష్రూమ్ కిచిడి రెడీ అయిపోయింది. మష్రూమ్ కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, ఇంగువ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన కినోవా 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళాదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠానీలు, పాలకూర, మష్రూమ్, కారం, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కాస్త వేగాక నానబెట్టిన కినోవా, నానబెట్టిన పెసరపప్పు వేసి నీళ్లు పోసి కలిపిన తర్వాత మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ కిచిడి రెడీ.